అండి ఈ కంపెనీ వాళ్ళు ఇత్తనం మార్పిచ్చారు. ఐటీసీ కంపెనీ వాళ్ళు వాళ్ళకే తెలియదంట ఈ ఇత్తనం ఎటు వచ్చిందో ఏంటో. ఈ ఆకు ఇదిగోండి పండిపోతుంది. ఇట్లా ఈ రకంగా పండిపోయినా అల్లినా కుళ్ళైపోతుంది. ఇక మట్లకి ఎందువల్ల ఏంటంటే నీరు అంటున్నారు, పచ్చి ఆకు ఇరిచినా కుళ్ళిపోతుంది. ఈ పై ఆకు ఇరిచినా పై ఆకు ఇరిచినా కుళ్ళిపోతుంది. ఇక కనీసం 400 మట్టలు పాడైపోయినాయి. కనీసం ఒక 50-60 వేల రూపాయలు పొగాకు పాడైపోయింది. నాది బాగా విపరీతంగా పాడైపోతుంది. వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, నీళ్లు తగ్గించింది అంటున్నారు. నెల అయితే తడేసి అయినా కుళ్ళిపోతూనే ఉంటుంది. అసలు విపరీతంగా కుళ్ళుడు వచ్చేస్తుంది. తెగులు అంటే ఇత్తనం మన ఏరియా నడవదంట. ఇదేదో చెప్పారండి, నల్ల బర్లీ లాగే ఏదో చెప్పారు. వైట్ బర్లీ అసలుకైతే మేము వేసేది 3 ఏళ్ల నుంచి నేనే వేస్తున్నా. వైట్ బర్లీ వేసేది. అలాంటిది ఈ కంపెనీ వాళ్ళు ఈ రకంగా నల్ల బర్లీ ఇచ్చి పాడు చేసేసారు. కనీసం ఇచ్చారండి ఒక 60 ఎకరాల దాకా. 60 ఎకరాల దాకా వెళ్ళిందట. మా ఊళ్ళో అయితే, ఈ ఊళ్ళో అయితే 10 ఎకరాల పైన ఉందండి. ఇప్పుడు దాకా 80,000 అయిందండి. 80,000 రూపాయలు అయిందండి. పై మందులే కానీ కింద మందులే కానీ ఈ నారు కొనుగోలు కానీ కూలీలు కానీ 6,000 అండి ఎకరానికి కొనుగోలు. కూలీలు రోజుకి వచ్చేసి 500 ఒక మనిషికి, ఆడ మనిషికి. మగవాళ్ళకేమో 800. ఎకరానికి నాకు తెలిసి అండి అసలుకి పోయిన సంవత్సరం అయితే 1,50,000 దాకా వచ్చినాయి అండి. 1,50,000, 1,70,000, 1,80,000 దాకా వచ్చినాయి ఎకరానికి. ఈ సంవత్సరం మటుకి వాళ్ళు అంటున్నారు ఈ పొగాకుని చూసి. ఇచ్చిన వాళ్ళే అంటున్నారు. అదేనండి మేము అడిగామండి. ఇక పారేసామో ఉంచామో లేకపోతే డిస్కేసేసి ఏ సొర కిందలో ఏ దోస కిందలో పెడదాం అనుకున్నా. కాదు వద్దు ఉండే చూద్దాం అని అంటున్నారు. క్వాలిటీ ఉంటే కొంటున్నారు, క్వాలిటీ లేకపోతే అంటున్నారు. మాకేం చెప్పలేదండి. ఈ మోడల్ మాకు చెప్పలేదండి. ఇక ఈ మోడల్ మాకు చెప్పలా. ఈ ఇత్తనం ఇట్ట అయిపోయింది, ఇది ఏరియాకి ఇప్పుడే వచ్చేది కొత్త ఇత్తనం అని చెప్పలా మాకు. మాకు తెలియలే. ఏంటంటే 12 అడుగులు 13 అడుగులు ఎదిగిందండి చెట్టు. దాదాపుగా 30 ఆకుల దాకా ఉంది చెట్టుకి. అట్టాకంత ఎలాడుపు ఉంది, అట్టాకంత బారు ఉంది. కాదు ఈ ఏరియా మాకు నడవలే ఇత్తనం. వాళ్ళు చెప్పలా, మాకు కొత్త అయిపోయింది. ఈ సంవత్సరం బాగా లాస్ అయిపోయామండి. 1,00,000 లాస్ అయి ఉంటాం నాకు తెలిసి. ఆడు కొనపోతే ఎకరానికి ఆడు కొనపోతే దీన్ని ఇక్కడ పడైపోయానండి. వాళ్ళు ఏమంటున్నారు, మేము క్వాలిటీ ఉంటేనే కొంటాము, లేకపోతే మేమేం చేస్తాం, మేమేం చేయలేము అన్నారు. వాళ్ళకి ఈ ఏరియాకి వచ్చింది ఇత్తనం అనే సంగతి వాళ్ళకే తెలియదు అంటండి. మేము అడిగాం, ఇత్తనం నారిచ్చిన అతను కూడా అడిగాం. అడిగితే ఈ ఏరియా ఏ ఏరియా వెళ్ళిందో మాకే తెలీదు, మరి ఏంటంటే ఈ రకం కూలిపోయింది, మరి ఏం చేద్దామండి అన్న. ఏమయ్యా మేమేం చేసాము అని అంటున్నారు. రైతు నష్టపోతామే అన్నట్టుగా మాట్లాడుతున్నాను. ఉండేంటే చూద్దాము అని అంటున్నారు. కొనుగోలు ఆయన వచ్చాము, క్వాలిటీ లేకపోతే మేము కొనలేము అన్నారు. అదండి. దీని పరిష్కారం ఏంటంటే మళ్ళీ ఏం చెప్తారండి. మరి మేమైతే అడిగాం, ఏమండి ఎట్టన్నా మీరు తీసుకోవాల్సిందే అని అన్నాం. మేము క్వాలిటీ లేదే తీసుకోలేమయ్యా అంటున్నారు. తడెత్తినా కుళ్ళిపోతుంది అంటున్నాం. ఇదిగోండి ఈ రకం పండిపోతుంది. ఈ పండిపోయిన ఆకు దిగుబడి రాదండి. ఏదైనా ఈ టైపులో సొక్కొచ్చిన ఆకే దిగుబడి వస్తుందండి. ఈ సొక్కొచ్చిన ఆకు ఈ రకం పండిపోతుంది. ఈ ఆకు మటుకి దిగుబడి రాదు. చూసారా, పేపర్ అల్లే అయిపోయింది ఈ ఆకు. ఈ నష్టం ఎవరు భరించాలి? కంపెనీ వాళ్ళనే అడుగుతున్నామండి మేము. కంపెనీ వాళ్ళని అడుగుతుంటేనేమో వాళ్ళేమో క్వాలిటీ కావాలి, కంపెనీ కాదు ఇచ్చింది ఇత్తనం, బయట కొనుక్కొచ్చి ఇచ్చాము అంటున్నారు. ఆ నారిచ్చిన అతను ఏమంటున్నాడు, అసలు ఈ ఇత్తనం మీకు వచ్చిందని నాకే తెలియదు అంటున్నాడు నారిచ్చిన అతను. అందుట్లో మరి ఆగ్నేయుడు మరి కుర్రోడు, ఆ కుర్రోడు 3 ఏళ్ల నుంచి ఉంటున్నాడండి. వైట్ బర్లీ అని ఇచ్చారు, ఇదేమో నల్ల బర్లీ అయిపోయింది. ఎకరానికి ఇప్పుడు వరకు అయితే 70,000 నష్టపోయామండి. ఇది కవులేనండి, సొంత భూమి కాదు, కవులే. కవులకే నష్టపోయాం. పండిన పంట నష్టపోయింది. ఇప్పుడు వరకు 70,000 నష్టపోయిందండి. కాకపోతే మరి కవులు రేట్లు కూడా పెరిగిపోయినాయండి. ఎకరా 40,000 అండి కవులు. ఒక తోట ఎత్తే 40,000 వస్తున్నాయి. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే ఇత్తనం మార్చి ఇచ్చేసేసారు. అది అక్కడ ఆగ్నేయుడు కుర్రడు నారిచ్చే అతను అంటే ప్రాబ్లం అండి. మాకు పడింది అది ఆ ఇత్తనం.
మళ్ళీ ఇంకొక ఎకరం వేసామండి, అది బాగానే ఉంది. సేమ్ అది ఇదే కంపెనీ? అది కంపెనీ, ఇది కంపెనీ. అంటే ఇత్తనం ఇది వేరే ఇత్తనం, అది వేరే ఇత్తనం అంటున్నారు ఇప్పుడు. అంతా వైట్ బర్లీ అంటున్నారు, కాకపోతే ఇదేమో కుళ్ళిపోతుంది, బ్లాక్ బర్లీ ఏదో అని అంటున్నారు. మేమేమో అది ఒక ఎకరం వేసాము, అది బాగానే ఉంది. ఇదిగోండి ఈ ఆకు, ఇది ఈ ఆకు ఇరిచినా కుళ్ళిపోతుందండి. ఈ ఆకు ఇరిచినా కుళ్ళిపోతుంది. కింద కంటే ఏదో నీరు ఉందని అనుకుంటున్నాం, పై ఆకు కూడా అటాగే కుళ్ళిపోతుందండి. ఇదిగోండి చూడండి, ఆకు మందం కానీ బాగానే ఉంది అంతా, కాకపోతే కురుడు మట్టికి తగ్గట్లా. కురుడు బాగా విపరీతమైన కురుడు వచ్చేస్తుంది. తడేసి నెల అవుతుందండి, బాగా నెల 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 దాటిపోయింది తడేసి. ఇదిగోండి తడి చూడండి, తడి అనేది లేదు, నెల అవుతుంది తడేసి. ఈ ఆకు పండిపోయి దిగుబడి రావట్లేదండి ఈ ఆకు. కాకపోతే కంపెనీ వాళ్ళు ఫస్ట్ మాకు ఇచ్చినప్పుడు అయితే ఈ సొక్క వచ్చినప్పుడు ఎరవాలన్నారు, ఇది తిరిగితే దిగుబడి వచ్చింది అన్నారు. ఇదిగోండి ఈ రకంగా సాయంత్రం పండిపోయి నాకు దిగుబడి రాదన్నారు, అప్పుడు వాళ్ళే చెప్పారు. ఈ రకం పండిపోతుంది, ఈ రకమైన ఆకు ఇరిగితేనేమో కుళ్ళిపోతుంది. ఈ సంవత్సరంలోనండి ఎక్కువ పెట్టుబడులు అయింది, పై మందులు కానీ కింద మందులు కానీ ఈ సంవత్సరం బాగా విపరీతంగా ఖర్చు అయినాయండి. ఇదే ముడత అండి, బాగా ముడత, ఎర్రి. ఈ దోమ గురించి ఎన్ని మందులు కొట్టినా ఆగల, రసం పీల్చే పురుగులండి. సరైన మందు అంటే వాతావరణం బాగోలేదండి ఈ సంవత్సరం. ఇది ఎకరం వేసానండి, వైట్ బర్లీ ఒక ఎకరం వేసాను, అది బాగానే ఉందండి. ఇదే పాడైపోయింది. నేను ఊడిచి వేసానండి, గింజలు ఇచ్చారు, ఊడిచి దాన్ని ఇప్పుడు మనం బెడ్లు కట్టి ఊడిచి వేసానండి, బాగుంది అది. కాకపోతే ఇదే వాళ్ళు ఇచ్చినారే పాడైపోయింది.